హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగానే ఈరోజు కూడా వేడి నీటితో ఈ రోజు మొదలైపోయింది. తర్వాత ఈరోజు డీటాక్స్ వాటర్ వచ్చి జీలకర్ర, సోంపు, వాము కలిపినటువంటి పౌడర్తో చేసుకున్నాను. అలాగే ఒక తులసి ఆకును కూడా వేసుకొని నేను ఈ డీటాక్స్ వాటర్ని తీసుకున్నాను. తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్కు నేను ఒకరోజు ముందే ఓవర్ నైట్ ఓట్స్ తీసుకున్నాను. వాటి కోసం రాత్రి 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ని, తర్వాత గుమ్మడి గింజల్ని, పొద్దుతిరుగుడు గింజల్ని, తర్వాత వాటర్ మిలన్ గింజల్ని కూడా వేసుకున్నాను. 2 వాల్నట్స్ని, 3 కిస్మిస్, 2 కాజు, తర్వాత చియా సీడ్స్ని కూడా ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని కూడా వేసుకొని కొద్దిగా పాలు వేసుకొని వీటిని నైట్ నానబెట్టుకున్నాను. వీటిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మర్నాడు ఉదయం మనం వీటిని తీసుకోవచ్చు. కొంచెం ముందుగానే తీసి బయట పెట్టుకుంటే కూలింగ్ తగ్గిన తర్వాత తినొచ్చు. ఇది బాగా నానిపోయి మర్నాడు ఉదయానికి బాగా నానిపోయాయి. తర్వాత నేను వీటిలోకి 2 ఖర్జూరం తీసుకుంటున్నాను. తర్వాత రాత్రి 5 బాదం కూడా నానబెట్టుకుని వాటిని కూడా పీల్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఫ్రూట్ వచ్చేసి దానిమ్మ గింజలు ఉన్నాయి. దానిమ్మ గింజలతో ఈరోజు నేను ఈ ఓట్స్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇలా ఓట్స్ని తీసుకుంటున్నాను. చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, ఇంకా ఫుల్గా కూడా అనిపించింది. తర్వాత నేను ఇది ఇంట్లో చేసిన పన్నీరు, ఈ లంచ్ కోసం వచ్చేసి నేను ఈరోజు పన్నీర్ వాడుతున్నాను. ఇది ఇంట్లోనే తయారు చేసింది. 1 లీటర్ పాలతో తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా వచ్చింది. నేను ఇందులో హాఫ్ మాత్రమే వాడుతున్నాను. ఈరోజు పన్నీర్ పులావ్ చేద్దామని చెప్పేసి ఇలా పెద్ద పీసెస్ లానే కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కారము, ఉప్పు, గరం మసాలా పొడి వేసుకొని కొద్దిగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి వీటిని ఆయిల్లో ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వద్దనే ఉద్దేశంతో ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మీకు పూర్తిగా చూపెట్టట్లేదు, ఓన్లీ ఫ్రై అయినాక మాత్రమే చూపిస్తాను. తర్వాత మధ్యలో రైస్ పెట్టుకున్నాను. బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. స్టవ్ పైన పెట్టుకొని వాటర్ ఎక్కువ తీసుకున్నాను వాచడం కోసం అని చెప్పేసి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, ఇలాచి, లవంగము, తర్వాత సాజీరా, సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకొని నేను దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పైన కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంది. ఆ రైస్ 80% ఉడికిన తర్వాత వాష్ చేసుకుంటున్నాను. వాచుకొని నేను ఫ్రైడ్ రైస్ కోసం అని చెప్పేసి వాష్ చేశాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా ఇది ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటాను. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇందులో పుదీనా ఆకును వేసుకున్నాను. అలాగే సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లితలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాను. ఆ మిర్చి సరిపోవు కాబట్టి కొద్దిగా కారం వేస్తున్నాను. అలాగే సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఈ ఉప్పు కారం అంతా కూడా వాటికి పట్టేలాగా బాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం వాచి ఉంచుకున్నటువంటి అన్నాన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా వీటికి పట్టేలాగా సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పట్టిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ రైస్కు ఆ మసాలా అంతా పట్టేలాగా, అలాగే పన్నీర్ కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరాకు వేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉందండి. మనం ఇప్పుడు ప్లేట్ సర్వ్ చేసుకుందాము. నా లంచ్ ప్లేట్ వచ్చేసి ఈరోజు చాలా సింపుల్గా ఉంది. ఓన్లీ కీరా, కొద్దిగా క్యారెట్ మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ అందులో క్యారెట్ వేసాను కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను. తర్వాత అంతే అండి.
పన్నీర్ ఫ్రైడ్ రైస్తో ఈరోజు నా లంచ్ ప్లేట్ ఇలా ఉంది. మీకు నచ్చిందా? నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చాలా టేస్ట్గా కూడా ఉంది. ఫుల్గా అయిపోయింది. తర్వాత డిన్నర్ కోసం అని చెప్పేసి కొద్దిగా పెసరపప్పును తర్వాత సోయా గ్రాన్యూల్స్ నానబెట్టుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ మాత్రమే. వాటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్రని, కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది కాస్త మిక్సీ అయిన తర్వాత ఒక గరిటెడు దోశ పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం దోశ వేసుకుందాము. దోశ ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత దోశ వేసుకుంటున్నాను. ఇది చాలా బాగా వచ్చింది. నేను ఇది ఇంతకుముందు కూడా చేశాను కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఈజీగా త్వరగా చేసుకోవడానికి బాగుంటుంది. నేను ఇది పైన ఉల్లిపాయలు ఏమీ వేయట్లేదు. నేను ఇంట్లో ఉల్లిపాయ పచ్చడి ఉంది కాబట్టి దాంతో నేను సర్వ్ చేసుకుంటాను. అంతే అండి. ఈరోజు డిన్నర్ వచ్చేసి ప్రోటీన్ దోశ ప్లస్ ఉల్లిపాయ చట్నీతో డిన్నర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.